తెలుగుదేశం పార్టీ బంధుత్వం ఒకే సామాజిక వర్గం క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నారన్నారు విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. వైఎస్ జగన్ విజన్ ఉన్న నేత అంటున్న సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫస్ట్ టు ఫేస్. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు తమకు పట్టం కడతారన్నటువంటి ఒక పక్కా ప్రణాళికలతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా ఉంటుంది, సో ఎలాంటి స్పందన వస్తుందో ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విశాఖ ఎవరికి ఇస్తారన్నటువంటి ఒక తర్జన భర్జన పడుతున్న తరుణం ఎంవివి సత్యనారాయణ గారికి ఈ అవకాశం వచ్చింది. సో దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోబోతున్నారు, ప్రజల వద్దకి ఏ ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ప్రజలకు ఎక్కువ సేవ చేయాలి విశాఖపట్నం ప్రజలకు అనే ఉద్దేశంతో నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల పథకాల గురించి నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన మెయిన్ దాంట్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇంజనీర్లు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు మారాలంటే చదువులు వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి. మన ప్రభుత్వం నుంచి ఎంత సహాయం చేసినా సరే వాళ్ళ జీవితాలు మార్చలేం. అది ఆ రోజు వరకే, ఆ నెల వరకే. మనం ఎంతైనా పెన్షన్ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, ఆ రోజు వరకు, ఆ నెల వరకే. కానీ వాళ్ళ చదువులో మార్పు వస్తేనే వాళ్ళ కుటుంబాల్లో మార్పు వస్తాయి, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ప్రతి పిల్లోడు స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటే ప్రతి చిన్న పిల్ల చదువుకుంటే కాదని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంజనీర్లు, డాక్టర్లు ఉండాలి, పై చదువులు చదవాలి, వాళ్ళ పైకి రావాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఫీజు అంతా గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా వాళ్ళ పై చదువులు చదివినప్పుడు సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకి పాకెట్ మనీ కూడా ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా మంచి ఆలోచన. అదేవిధంగా అంబులెన్స్లు కానీ, అదేవిధంగా పెన్షన్ పథకం కానీ, మహిళలకు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, ఈ రైతు భరోసా కానీ, జలయజ్ఞం కానీ, ఇన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టున్నారు. ఆయన చాలా విజన్తో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన పరిపాలన మనకు చాలా అవసరం. ఎందుకంటే యువకుడు, చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. జేడీ లక్ష్మీనారాయణ గురించి చెప్పుకోవాలంటే ఎట్లా చెప్తారు? ఆయనకు సంబంధించి చూసినట్టు మొన్నటిదాకా ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఇది తేటతెల్లం అవుతుందా? అంటే టీడీపీ, జనసేన ఒకే విధంగా ఉంటుంది, ఎందుకంటే అతను చేరికతోటి కావాలని ఇంటెన్షనల్గా కొన్ని కేసులు వైఎస్ఆర్సీపీ అధినాయకుడి మీద పెట్టారనుకోవచ్చు. డెఫినెట్గా అది ఏదైతే జరిగిందో, జేడీ లక్ష్మీనారాయణ గారు ఏం చేశారో, ఆయన ఉద్దేశం ఏంటో ఈవేళ అర్థమైంది మనకి. ఇదంతా కావాలని తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కలిపి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం ఆయన ఉపయోగించుకుని ఆయనకి ఈవేళ దానికి రెమ్యునరేషన్గా ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించారు. అంటే వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్, వీళ్ళంతా కలిపి చేశారు. ఇదంతా కూడా వాళ్ళకి ముందే తెలుసు. జేడీ లక్ష్మీనారాయణ గారు మరి ఈ పార్టీలోకి రావడం, వీళ్ళ ఇక్కడ పోటీ చేయడం అనేది మీకు అర్థమవుతుంది. చూసుకున్నట్లయితే భరత్ అనే వ్యక్తి సాక్షాత్తు బాలకృష్ణకు అల్లుడు కావడం, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అతను మీ పైన కామెంట్ చేస్తున్నాడు, భూ కబ్జాలకు పాల్పడ్డారు అంటూ ఒక కామెంట్ చేస్తున్నారు, ఫేస్బుక్లో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఎట్లా కౌంటర్ చేయొచ్చు? వాళ్ళ నేపథ్యం చూస్తే ఎట్లా ఉంది? భరత్ అనే వ్యక్తి ఇప్పటిదాకా ఎవరికి తెలుసు, ఎవరైనా? ఇది మనకి విశాఖపట్నం దురదృష్టం. ఇది ఈరోజు భరత్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం విశాఖపట్నం దురదృష్టం. అంటే వారసత్వ రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే లోకేష్ మంత్రి, ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీ అయితే, లోకేష్ తోడేళ్ళు అయితే ఆయన మనకి ఇక్కడ ఎంపీ. అంటే ఎంతకంటే వ్యక్తులు ఎవరు లేరా? అతనికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే లోకేష్ తోడేళ్ళు, చంద్రబాబు గారి బంధువు, బాలకృష్ణ అల్లుడు. ఇదే క్వాలిఫికేషన్స్. ఒక అందుబాటులో ఉన్న వ్యక్తిని, ఒక సింప్లిసిటీ ఉన్న వ్యక్తిని, ప్రజల కోసం ఉండే వ్యక్తిని, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని మీరు ఎన్నుకుని మీరు ఆలోచించి ఓటు చేయవలసిందిగా మీ అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో ఇంపోర్టెడ్ వ్యక్తులు కాదు, నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు, సో లోకల్గా ఉండి లోకల్ ప్రజలకి సేవలు చేసేటువంటి వారిని ఎన్నుకోవాలని చెప్పేసి ఎంవివి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, వైజాగ్.